డైటీషియన్ నవ్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంకో హెల్తీ టిప్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల చిన్నపిల్లలు బాధపడే ప్రాబ్లం ఏంటంటే మమ్స్ గవద పిల్లలు వచ్చినాయని సిమ్టమ్స్ ఎలా మనకి తెలుస్తాయి అంటే వాళ్ళకి ఇక్కడ బొగ్గుల దగ్గర వాయడం కానీ ట్రోత్ ఇన్ఫెక్షన్ రావడం కానీ అలాగే ఫీవర్ రావడం కానీ వాళ్ళకి ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది. ఇవే గవద పిల్లలకి ఎలా క్యూర్ చేసుకోవాలి? గవద పిల్లలకి వ్యాక్సిన్ ఉందండి. వ్యాక్సిన్లో కూడా 2 డోస్ అవేంటంటే 12 to 15 monthsలో ఒక డోస్ వేయించుకోవచ్చు. 4 to 6 yearsలో వాళ్ళు కూడా ఇంకో సెకండ్ డోస్ అనేది వేయించుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనం మమ్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే ఏం ఫుడ్ తీసుకోవాలి ఏం ఫుడ్ తీసుకోకూడదో చాలామంది పేరెంట్స్కి డౌట్ ఉంటుంది. అయితే ఏం ఫుడ్ తీసుకోవాలంటే పైనాపిల్, యోగర్ట్, పసుపు, వెల్లుల్లిపాయ, లీఫీ వెజిటేబుల్స్ ఇవి తీసుకోవడం వల్ల మనం క్యూర్ చేసుకోవచ్చు మమ్స్ వచ్చినప్పుడు. ఒక ఎంజైమ్ ఉండదు. ఆ ఎంజైమ్ ఏంటంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసి అలాగే మనకి ఏమైనా మన బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఫైట్ చేసి యోగర్ట్ తీసుకోవడం వల్ల ఏంటంటే యోగర్ట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉండదు. గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే ఇన్ఫెక్షన్ మీద ఫైట్ చేసి మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంచుతుంది. గార్లిక్ వెల్లుల్లిపాయ ఏంటంటే అది న్యాచురల్ యాంటీబయాటిక్ కాబట్టి మన బాడీలో ఏమైనా వాపులు ఉన్నా కానీ మనల్ని క్యూర్. అలాగే పసుపు కూడా యాంటీబయాటికే కాబట్టి పసుపు పాలు అలా ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ మీద ఫైట్ చేసి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనల్ని స్ట్రాంగ్గా ఉంచి తీసుకోవడం స్మూతీస్ లాగా లేకపోతే వాళ్ళకి కొంచెము రైస్లో కలిపి బాగా మెత్తగా డెంటల్ సాఫ్ట్ డైట్ లాగా అంటే మెత్తగా బాగా బ్లెండ్ చేసి ఆ ఫుడ్ పెడతాం వల్ల ఆరోగ్యానికి మంచి. లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం డైరీ ప్రొడక్ట్స్ అనేది అవాయిడ్ చేయాలి. డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే దగ్గు జలుబు అలాంటివి వచ్చేసి వాళ్ళకి గొంతులో ఏంటంటే ఇరిటేషన్గా అనిపించే స్పైసీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. అవి తీసుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువ పెంచేసి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండకుండా చేసింది. కూడా కూల్ డ్రింక్స్ అలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. షుగర్ ఫుడ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే. థ్యాంక్ యూ.